హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా, ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని విండోస్ నుండి మ్యాక్లోకి కాపీ చేసి రన్ చేస్తే అది ఎందుకు రన్ అవ్వదని? దానికి కారణం అందరూ ఓఎస్ మారింది అనుకుంటారు. కానీ ద మెయిన్ రీజన్ ఇస్ సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ అంటే ఏంటి? ఎందుకు వాడతాం? అర్థం అవ్వాలంటే ఓఎస్లో ఉండే టూ మెయిన్ ఎగ్జిక్యూషన్ స్టేట్స్ అర్థం కావాలి. అవే కర్నల్ మోడ్ అండ్ యూజర్ మోడ్. ఇవి ఎందుకు అంటే జనరల్గా ఓఎస్ అన్నది యూజర్ ప్రాసెసెస్ రన్ చేయడానికి, మల్టిపుల్ ప్రాసెసెస్ రన్ చేయడానికి వాడతాం. సో హార్డ్వేర్ రిసోర్సెస్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అందులో మెయిన్ కాంపోనెంట్ సిపియు. ఇప్పుడు సిపియుని ఒక ప్రోగ్రామ్ ఫుల్ యాక్సెస్తో వాడుకుంటే మొత్తం సిస్టమ్ని కరప్ట్ చేసే పవర్ ఆ ప్రోగ్రామ్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో టు ప్రివెంట్ దెమ్ వి యూజ్ కర్నల్ అండ్ యూజర్ మోడ్. కర్నల్ మోడ్. కర్నల్ మోడ్లో సిస్టమ్కి హార్డ్వేర్ మీద ఫుల్ యాక్సెస్ ఉంటుంది. దీన్ని ఓఎస్కి, డివైస్ డ్రైవర్స్కి అండ్ సిస్టమ్ ప్రాసెసెస్కి వాడుకుంటాయి. కానీ ఇక్కడ ఏదైనా క్రాష్ అయితే మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, యూజర్ మోడ్. యూజర్ మోడ్కి వచ్చేసరికి ఇక్కడ యూజర్ ప్రాసెసెస్ రన్ అవుతూ ఉంటాయి. వీటికి సిస్టమ్ ఫుల్ యాక్సెస్ ఉండదు. ఈ మోడ్లో మన హార్డ్వేర్కి సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ క్రాష్ అయినా ఆ అప్లికేషనే ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఇంకా దేనికి ఎఫెక్ట్ ఉండదు. మరి ఇది రిసోర్సెస్ వాడాలనుకుంటే ఎలా? ఇక్కడ సిస్టమ్ కాల్స్ అనేవి వస్తాయి. వీటి ద్వారా యూజర్ మోడ్లో అప్లికేషన్ ఓఎస్కి రిక్వెస్ట్ చేసి ఓఎస్ సర్వీసెస్ ఆర్ హార్డ్వేర్ వాడుకోవచ్చు. సో సిస్టమ్ కాల్ ద్వారా యూజర్ మోడ్లో అప్లికేషన్స్ హార్డ్వేర్ని యాక్సెస్ చేసి ఫైల్ హ్యాండ్లింగ్, మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ కంట్రోల్ అండ్ నెట్వర్కింగ్ లాంటివి చేయొచ్చు. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ రీడ్, రైట్, ఫోర్క్, ఎగ్జెక్, కిల్ అండ్ కొన్ని టైప్స్ కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్, ఇవి ప్రతి ఓఎస్కి ఒక్కొక్కలా ఉంటాయి. దీనివల్ల ఒక ఓఎస్లో ఉన్న ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని ఇంకో ఓఎస్లో రన్ చేయలేం. అందుకే మనకి కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్ అండ్ జేవిఎం లాంటివి ఉంటాయి. వీటి ద్వారా ఒక ఓఎస్లో రాసిన ప్రోగ్రామ్ని మనం వేరే ఓఎస్లో కూడా రన్ చేయొచ్చు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్, కంపైలర్. మనందరికీ తెలిసిందే, సి++ కంపైలర్స్ అంటూ ఉంటాం. అసలు కంపైలర్ సోర్స్ కోడ్ని, అంటే ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని మెషిన్ కోడ్లోకి మారుస్తాయి. తర్వాత ఎగ్జిక్యూషన్కి వాడతాయి. దీని ద్వారా మనకి .exe ఫైల్స్ వస్తాయి. ఇవి రన్ టైంలో ఒకేసారి కోడ్ అంతటిని ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్, ఇంటర్ప్రెటర్. ఇక్కడ కంపైలర్స్లా కాకుండా కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ అయ్యి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనివల్ల ఎగ్జిక్యూషన్ స్లో అవుతుంది కంపేర్డ్ టు కంపైలర్స్. డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఇది చాలా యూస్ఫుల్. నెక్స్ట్, జేవిఎం, జావా వర్చువల్ మెషిన్. ఇది జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఒక పార్ట్. జావా లాంగ్వేజ్లో రాసిన కోడ్ని మెషిన్ కోడ్లోకి మారుస్తుంది. ఇది కంప్లీట్లీ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఒక్కసారి రాసి ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అండ్ మెమరీ మేనేజ్మెంట్, ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్లో ఇది స్పెషలైజ్ చేస్తుంది. ఇట్ ఆల్సో సపోర్ట్స్ మల్టీ థ్రెడింగ్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, ఇవి ఓఎస్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.